హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందీ కనెక్ట్స్. మన ప్రీవియస్ వీడియోస్లో నేనైతే హనుమాన్ చాలీసా అండ్ హనుమాన్ సంకల్పం కోసం అయితే ఒక 2 to 3 వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ అయితే చాలా బాగా రీచ్ అయినవి. రీచ్ అవ్వడం అనేది గ్రేట్ కాదు, కానీ నేను ఏదైతే సంకల్పం కోసం చెప్పానో, అంటే హనుమాన్ సంకల్పం ఎలా చేయాలి అండ్ నా లైఫ్లో హనుమాన్ చాలీసా వల్ల నా లైఫ్ అనేది ఎలా చేంజ్ అయింది అని అయితే నేను ఆ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ చూడడమే కాకుండా చాలామంది హనుమాన్ సంకల్పాన్ని అయితే స్టార్ట్ చేశారు. నాకు హనుమాన్ చాలీసా అనేది ఎలాంటి టైంలో తెలిసింది అంటే, నేను చిన్నప్పటి నుంచి హనుమాన్ చాలీసా అనేది ఫాలో అయ్యేదాన్నా, లైక్ చదివేదాన్నా, లేదా ఒక సర్టెన్ టైంలోనే నాకు హనుమాన్ చాలీసా తెలిసిందా, నాకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది అండ్ నేను ఎందుకు స్టార్ట్ చేశానో మీకైతే ఫస్ట్ డీటెయిల్‌గా చెప్తాను. యాక్చువల్లీ మన లైఫ్‌లో, లైక్ అందరి లైఫ్‌లో కూడా ఒక బ్యాడ్ ఫేజ్ అనేది నడుస్తూ ఉంటది కదా! ఒక టైంలో, లైక్ ఒక సర్టెన్ టైంలో మనం ఎంత ఎఫర్ట్స్ ఇచ్చినా సరే, ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే, మనకి రిజల్ట్ అనేది సపోర్టివ్‌గా ఉండదు. లైక్ మన ఎఫర్ట్స్‌కి తగ్గ రిజల్ట్ రాదు. అండ్ సపోర్టివ్‌గా కూడా, లైక్ సర్కమ్‌స్టాన్సెస్ అన్నీ కూడా మనకి ఆపోజిట్‌గానే జరుగుతూ ఉంటాయి. సో, అదే ఫేజ్‌లో నా లైఫ్‌లో కూడా అలాంటి ఫేజ్ జరుగుతున్నప్పుడే ఈ హనుమాన్ చాలీసా అనేది తెలిసింది. అండ్ అది ఏ ఫేజ్ అని మీరు నన్నడిగితే, జాబ్ స్విచ్ అవ్వాలి అనుకున్న ఫేజ్‌లో లైక్ చాలా రెసెషన్ ఉండేదనమాట. అండ్ నేనెంత హార్డ్ వర్క్ చేసినా, లైక్ నా ఎఫర్ట్స్ అనేవి 100% ఇచ్చినా సరే, నాకనేది రిజల్ట్ వచ్చేది కాదు. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా లైక్ ప్రతి దాంట్లో లైక్ టాపర్‌గానే ఉండేదాన్ని. లైక్ ఫ్రమ్ స్కూలింగ్ నుంచి కూడా నేను వన్ ఆఫ్ ది టాపర్‌గానే ఉండేదాన్ని. బీటెక్‌లో కూడా నేను గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే నాకు 5 జాబ్స్ అయితే వచ్చినియి. సో, అలాంటి అమ్మాయిని జాబ్ స్విచ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అయ్యాననమాట. బికాస్ చెప్పాను కదా! రెసెషన్ అని చెప్పి. అప్పటికే రెసెషన్ అనేది ఒక 1 ½ 2 ఇయర్స్ అయితే అయిపోయింది రెసెషన్ వచ్చి. బట్ స్టిల్ నేను స్విచ్ అవ్వాలి అనుకున్న టైంలో కూడా ఇంకా రెసెషన్ వల్ల జాబ్స్ రాకపోవడం, నేను ఈవెన్ ఇంటర్వ్యూకి రెడీ అయిపోయినా సరే నాకు హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చేది కాదు. లైక్ రెజ్యూమే పిక్ అయ్యేది కాదు. సో, అలాంటి టైంలో నేను నా సైడ్ నుంచి చేయాల్సినవన్నీ చేశాను. లక్కీలీ ఆ టైంలో నాకు హనుమాన్ చాలీసా కోసమైతే, లైక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హనుమాన్ చాలీసా లేదా మిరాకిల్స్ ఆఫ్ హనుమాన్ చాలీసా అన్న వీడియో నాకైతే యూట్యూబ్‌లో కనిపించింది. సో, ఓకే, ఒకసారి చూద్దాము అని హనుమాన్ చాలీసా కోసం లైక్ చూసాను. వాళ్ళ ఇప్పుడు నేను మీతో నా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్సెస్ ఎలా అయితే షేర్ చేసుకున్నానో, నేను కూడా అలానే ఒక వీడియో అయితే చూసాను. సో, మీరు చాలామంది నన్ను చూసి ఎలా అయితే హనుమాన్ సంకల్పం స్టార్ట్ చేశారో, నేను కూడా అలా ఒక్కరిని చూసి స్టార్ట్ చేసిందే ఈ హనుమాన్ చాలీసా అనేది. ఓకే, ఇన్ని వేస్ ట్రై చేశాం కదా! ఒక్కసారి హనుమాన్ చాలీసాని స్టార్ట్ చేసి కూడా, అంటే ఎవ్రీడే చాంట్ చేసి కూడా ట్రై చేద్దాము అనైతే ఈ హనుమాన్ చాలీసా అనేది స్టార్ట్ చేశాను. అండ్ నాకు ఈ టైంలో, లైక్ ఈ బ్యాడ్ ఫేజ్‌లో అనేది హనుమాన్ చాలీసా అనేది నాకు తెలిసింది నా లైఫ్‌లో. లైక్ తెలిసింది అంటే ఇంపార్టెన్స్ తెలిసింది. అంతకు ముందు నుంచి ఆఫ్‌కోర్స్ హిందూస్ అందరికీ హనుమాన్ చాలీసా అంటే ఏంటో తెలుసు. లక్కీలీ నాకు అదే టైంలో మేనిఫెస్టేషన్ కోసం కూడా తెలిసిందనమాట. సో, నేను మేనిఫెస్టేషన్ కోసం తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. వాటి టెక్నిక్స్ ఎలా అప్లై చేయాలో నేర్చుకున్నాను. సో, ప్యారలల్‌గా హనుమాన్ చాలీసా అండ్ మేనిఫెస్టేషన్ ఈ 2 చేసి నా డిజైర్‌నయితే నేను అట్రాక్ట్ చేసుకోగలిగాననమాట. నా డిజైర్ ఏంటి అన్న డౌటొస్తే, యాక్చువల్లీ నేనైతే నా ఫస్ట్ కంపెనీ సర్వీస్ బేస్డ్ కంపెనీలో అయితే వర్క్ చేసేదాన్ని. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీలో అంత వర్క్ ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉండదనమాట. అంటే లైక్ నేనేం వర్క్ చేస్తున్నానో మా టీమ్ లీడ్‌కి ఇవ్వాలి. మా టీమ్ లీడ్ అండ్ మేనేజర్ క్లయింట్‌కి డెలివర్ చేస్తారనమాట వర్క్ అనేది. సో, నా వర్క్ నేను డైరెక్ట్‌గా లైక్ మా క్లయింట్‌కి షోకేస్ చేయడానికి ఛాన్స్ వచ్చేది కాదు. సో, నాకు ఇంకొన్ని పాయింట్స్‌లో కూడా నాకు ఎందుకో సర్వీస్ బేస్డ్ కంపెనీ నాకంత నచ్చలేదు. సో, అప్పుడు నేను ఓకే, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే మనమే క్లయింట్ అవుతాం. సో, వర్క్ ట్రాన్స్‌పరెన్సీ అనేది ఎక్కువుంటది అని నేను ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి స్విచ్ అవ్వాలి అనుకున్నా. ఓకే. సో, నా మైండ్‌లో ఒక కంపెనీ నేమ్ కూడా ఉంది. యూ నో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాదు, ఒక స్పెసిఫిక్ నేమ్ కూడా అనుకున్నాను. లైక్ స్పెసిఫిక్ కంపెనీనైతే నేను మేనిఫెస్ట్ చేసుకున్నాననమాట. అంటే ఆ స్పెసిఫిక్ కంపెనీలోకే నేను వెళ్ళాలి
అని. నాకు ఈవెన్ నేను డిసైడ్ అయిన టైంలో డేటా ఇంజినియర్ రోల్ అయితే ఓపెనింగ్‌లో అయితే లేదు. బట్ నేనైతే మేనిఫెస్టేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో, ఈ హనుమాన్ చాలీసాతో అయితే లైక్ నా వే మొత్తం బ్లాక్ అయిపోయింది కదా! లైక్ ఏ డోర్ ఓపెన్ చేసి లేదు. బట్ ఈ హనుమాన్ చాలీసాతో అయితే లైక్ ఆ బ్లాకేజ్ అనేది క్లియర్ అయింది. అండ్ మేనిఫెస్టేషన్‌తో అయితే నా డిజైర్‌ని అయితే నేను అట్రాక్ట్ చేసుకోగలిగాను. అండ్ నేనైతే ఆల్రెడీ మేనిఫెస్టేషన్ రిలేటెడ్ వీడియోస్ ఆల్రెడీ చాలా చేసున్నాను. అండ్ ఈవెన్ మీరు చాలామంది వర్క్‌షాప్ కండక్ట్ చేయండి, ఆర్ ఎల్స్ ఏదైనా కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేయండి, మీ ఓన్ ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేయండి అన్నారు. సో, వాళ్ళందరి కోసం నేను వర్క్‌షాప్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా 450 మేనిఫెస్టర్స్‌కైతే నేను గైడ్ కూడా చేశాను. లైక్ బై షోయింగ్ విత్ ప్రూఫ్స్ అనమాట. విత్ ప్రూఫ్స్‌తో నేను మేనిఫెస్టేషన్ యూజ్ చేసి నా లైఫ్‌లోకి ఏమేమి అట్రాక్ట్ చేసుకున్నాను, అవన్నీ కూడా చూపించి వాళ్ళనైతే గైడ్ చేశాను. వన్స్ మనం మేనిఫెస్టేషన్ ఆర్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు తెలిస్తే, మనకు కొన్ని డిజైర్స్ ఉంటాయి కదా! సో, వాటన్నిటిని కూడా మనం త్రూ మేనిఫెస్టేషన్ అట్రాక్ట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాము. నా లైఫ్‌లోకి నేను ఏమేమి అట్రాక్ట్ చేసుకున్నాను అండ్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి అవన్నీ కూడా నేనైతే వర్క్‌షాప్‌లో అయితే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, మీరు కూడా వర్క్‌షాప్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే మెసేజ్ చేయొచ్చు. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేసరికి చాందిని కనెక్ట్స్ అని ఉంటది. ఇఫ్ మీకు ఇన్‌స్టాగ్రామ్ లేకపోతే మీరు మెయిల్ కూడా చేయొచ్చు. నా మెయిల్ ఐడీ వచ్చేసరికి chandiniConnects@gmail.com. ఐ ఆల్రెడీ స్టార్టెడ్ మేనిఫెస్ట్ విత్ చాందిని వర్క్‌షాప్ ఇచ్చాను. సో, ఆ వర్క్‌షాప్‌లో నాకైతే చాలా మంచి ఫీడ్‌బ్యాక్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా సో హ్యాపీ విత్ మై కంటెంట్. అలాగే నేను ఫాలో అయిన 45 డేస్ ఛాలెంజ్, నేను ఫాలో అయిన టైమ్ టేబుల్ ఇవన్నీ కూడా వర్క్‌షాప్‌లో అయితే నేను లైవ్‌గా చూపించాను. సో హ్యాపీ దట్ ఆఫ్టర్ వర్క్‌షాప్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఛాలెంజ్‌ని అయితే యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ చూడాలి అని చెప్పి 45 డేస్ ఛాలెంజ్‌ని స్టార్ట్ చేశారు. అలానే టైమ్ టేబుల్ కూడా వాళ్ళ ఓన్‌గా ప్రిపేర్ చేసుకొని నాకైతే షేర్ చేసి మేము పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నామా అండ్ మీ కంటెంట్ చాలా బాగుంది అని చెప్పి చాలా మంచి ఫీడ్‌బ్యాక్ అండ్ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. సో, మీరు కూడా మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ చూడాలి, అలాగే మేనిఫెస్టేషన్ చేద్దాము, కానీ మాకు ఒక మంచి గైడెన్స్ లేదు అని అనుకున్న వాళ్ళందరూ కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ ఓవర్ మై ఇన్‌స్టాగ్రామ్. నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని ఇక్కడ మీకు మెన్షన్ చేశాను చూడండి. చాందిని కనెక్ట్స్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేస్తే యూ కెన్ ఫైండ్ మై అకౌంట్. ఇన్‌స్టాగ్రామ్ లేదు అని కొంతమంది అంటున్నారు. సో, వాళ్ళైతే నా మెయిల్‌కి అయితే మెయిల్ చేయొచ్చు. నా మెయిల్ ఐడీ వచ్చేసరికి chandiniConnects@gmail.com. అయితే హనుమాన్ చాలీసా విత్ మేనిఫెస్టేషన్ ఈ 2 కాంబినేషన్‌తో ఏదైనా డిజైర్‌ని అట్రాక్ట్ చేసుకుందాం అనుకుంటే నిజంగా మీరు బిలీవ్ చేయరు. లైక్ ఎ మ్యాజిక్ అనమాట. అది కోయిన్సిడెన్స్ వల్ల జరిగింది అనిపిస్తది. లైక్ ఒక మ్యాజిక్‌లా అయితే ఫీల్ అవుతారనమాట. లైక్ ఆ రిజల్ట్స్ అన్నీ చూసి. అంటే అన్నీ మీకు అనుకూలంగా జరగడం అండ్ యూనివర్స్ ఒక పవర్ అనేది మీకొక వే చూపించడం. ఇదంతా కూడా లైక్ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకే అర్థమవుతది యాక్చువల్లీ. సో, ఇఫ్ మీరిప్పటి వరకు హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ సంకల్పం ఆర్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయకపోతే డెఫినిట్‌గా స్టార్ట్ చేయండి. అండ్ మేనిఫెస్టేషన్‌లో మీకేమైనా గైడెన్స్ కావాలంటే ఐ విల్ గివ్ యూ గైడెన్స్, నో ప్రాబ్లమ్. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ ఐ స్టార్టెడ్ హనుమాన్ చాలీసా అండ్ మేనిఫెస్టేషన్. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థాంక్ యూ.